టట్టడాయ్ నాన్న, నేను డ్రాయింగ్ వేశాను, చూడు ఎలా ఉంది. చాలా బాగుందిరా. ఏం బొమ్మ వేశావురా? ఇట్రా. నువ్వు కూడా చూడక్క. ఇదిగో, ఇది అన్నపూర్ణ నిలయం. ఇది పెద్దమ్మ, అమ్మ, నాన్న, నువ్వు, బాలుబావ, నేను. అరే, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వరుసగా భలే వేశావురా. అమ్మా, ఎలా ఉంది? చెండాలంగా ఉంది. అమ్మా, అవునే. ఎరా, ఆ ఇంటి ముందు నిలబడ్డానికి మనమేమైనా దిక్కులేని వాళ్ళమా? మనకిల్లు లేదా? అది కాదమ్మా, పెద్దమ్మతో కలిసి ఉంటే బాగుంటుందని. నీకు బాగుంటుందేమో, ఆవిడతో కలిసి ఉంటే నాకు మొంటెక్కుతుంది. వాడేదో సరదాగా బొమ్మ గీస్తే మీకు సరదాగా ఉందేమో, నాకే చిరాకొచ్చేస్తుంది. అమ్మా, ఇంత చిన్న విషయానికి ఎందుకమ్మా అంత సీరియస్ అయిపోతావు? నీకు చిన్న విషయమే, కాని నాకు కాదు. మనకు ఇల్లుంది, మనము ఇక్కడే ఉంటాం. కావాలి అనుకుంటే ఎవరైనా వచ్చి మనతో కలవాలి, కాని మనం ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన కర్మేం లేదు. చెప్పింది గుర్తుంది కదండి, వేద చదువు మర్చిపోకండి. అనయ్య, ఏంట్రా? నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఒకసారి రా అన్నయ్య. అంజీ నాన్నతో దీని గురించి మాట్లాడాలని పిలుస్తున్నాడు. ఏంట్రా, నాతో ఏం మాట్లాడాలి? వదిన బయటికెళ్ళింది. తను ఎక్కడికి వెళ్తుందో నీకేమైనా చెప్పిందా? లేదే. అయినా తనకి ఎక్కడైనా ఏదైనా పని ఉండి బయటికెళ్తే చెప్పి వెళ్తుంది కదా, కూడా నేను తీసుకెళ్తుంది కదా. అందుకే నాకెందుకో భయంగా ఉందన్నయ్య. భయమా? దేనికి? ఉదయాన్నే వదినేందుకు కోపంగా ఉందన్నయ్య. బయటికి వెళ్తుంటే నేను వస్తాను వదినా అంటుంటే ఏం అవసరం లేదు అని బాలుని తీసుకుని వెళ్ళిపోయింది. ఏదో పని మీద వెళ్ళుంటుందిరా, దానికి భయపడ్డం దేనికి? అది కాదన్నయ్య, నిన్న హోటల్ చూసినప్పటి నుంచి ఎంత ఖర్చు అయిందని 1-2 సార్లు అడిగింది నిన్ను వదిన. కానీ నువ్వు మాట దాటేశావు. వదినకేమైనా అనుమానం వచ్చిందేమోనని. అసలు హోటల్కి ఎంత ఖర్చు పెట్టావు, బ్యాంకు నుండి ఎంత లోన్ తీసుకొచ్చావు అని ఒకవేళ బ్యాంకుకి వెళ్ళుంటే? ఏంట్రా, విష్ణుగాడు కోరినట్టు హోటల్ పెట్టించాం. ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందనుకుంటుంటే ఒకరి తర్వాత ఒకరు బాంబులు పేలుస్తున్నారు. ఆటేమో లలిత వేదాని ఎంబీఏ చేయించాలి, పెద్ద కాలేజీలో జాయిన్ చేయించాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అవసరమైతే ఇంటిని తాకట్టు పెడదామంటుంది. ఇటు చూస్తే అన్నపూర్ణ. అంజి, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఏమైందన్నయ్య? ఫోన్ రింగ్ అవుతుంది, కానీ అన్నపూర్ణ లిఫ్ట్ చేయట్లేదురా. నాకు చాలా టెన్షన్గా ఉందిరా. నిజంగా అన్నపూర్ణ బ్యాంకుకే వెళ్ళుంటే అక్కడ లలితా నిలయాన్ని కూడా మనం తాకట్టు పెట్టిన విషయం తెలుసుకుంటే అప్పుడేంట్రా పరిస్థితి? అత్తయ్య, బ్యాంక్ ఎందుకు తీసుకొచ్చు? చెప్తాను, పద. అత్తయ్య, చెల్లెమ్మ బ్యాంక్ వచ్చిందంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. బ్యాంకులో ఏం మాట్లాడుతుందో.
బాబు మేనేజర్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు మేడం, వెళ్ళండి. అత్తయ్య, అసలు మనం బ్యాంక్ ఎందుకు వచ్చాం? మేనేజర్ గారిని ఎందుకు కలుస్తున్నాం? నువ్వు నాతో పాటే ఉంటావు కదా, తెలుస్తుందిలే, రా. నమస్కారం మేనేజర్ గారు. నమస్కారం అమ్మా, కూర్చోండి. చెప్పండి మేడం. నా పేరు అన్నపూర్ణండి. మా హస్బెండ్ రీసెంట్ గానే మీ బ్యాంక్లో లోన్ తీసుకున్నారు. కొంచెం ఆ డీటెయిల్స్ గురించి తెలుసుకుందామని వచ్చాను.